అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు అనువైన సార్వా వరి రకాలు, వానాకాలం బీర సాగులో మెలకువలు, విత్తనాలు ఎరువుల కొనుగోలులో రైతులు దృష్టి పెట్టాల్సిన అంశాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన ఆహార పంటైన వరి సాగు విస్తీర్ణం ఎక్కువ. వరిలో కొన్ని వందల రకాలున్నాయి. అయితే మారుతున్న ఆహారపు అలవాట్లు, సన్న బియ్యానికి పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని సన్న రకాల సాగుకు ముందుకొస్తున్నారు చాలామంది రైతులు. గింజల నాణ్యతను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు తమ ప్రాంతాలకు అనువైన చీడపీడలను తట్టుకునే రకాలను రైతులు ఎంపిక చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లోని 6 వ్యవసాయక మండలాల్లో నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను బట్టి వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి. సార్వాకు అనువైన ఆ మేలు రకాల వివరాలను మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ పివి సత్యనారాయణ. ఖరీఫ్ సీజన్లో వరి అన్ని జిల్లాల్లోనూ, మన రాష్ట్రంలోని 25 జిల్లాల్లోనూ వరి సాగు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇటీవల కాలంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా కానివ్వండి, లేదా వినియోగదారుడి యొక్క ఆహార అవసరాలు మారిన నేపథ్యంలో కానీ సన్న బియ్యం వైపు రైతాంగం మొగ్గు చూపుతున్న నేపథ్యంలో రానున్న కాలంలో కూడా మనం ఏ విధంగా వరి రకాలు ఎంపిక చేసుకోవాలి అన్న అంశాన్ని చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే ఖరీఫ్ అనగానే మనకి 140 నుంచి 150 రోజుల కాలపరిమితి సర్వసాధారణంగా అత్యంత అనుకూలం. ఎంపిక చేసుకున్న రకం ఎట్టి పరిస్థితుల్లో చేను మీద పడిపోకుండా, గింజ రాలిక లేకుండా, గింజ వెన్ను మీద మొలకెత్తకుండా ఉండడంతో పాటు తక్కువ సూర్యరశ్మి ఉన్న నేపథ్యంలో, అంటే మేఘం బట్టి తక్కువ సూర్యరశ్మి ఉన్నప్పటికీ కూడా దిగుబడి బాగా వచ్చేటువంటి రకాలు, అప్పుడప్పుడు వచ్చేటువంటి ముంపును కూడా తట్టుకునే తత్వం కలిగి ఉండటం, అలాగే ఇటీవల కాలంలో పెరిగినటువంటి చౌడును కూడా తట్టుకునే తత్వంతో పాటు మనకు సర్వసాధారణంగా సార్వాలో వచ్చేటువంటి ఈ చీడపీడలు, ప్రధానంగా మనకి దోమపోటు కానీ లేదా ఎండాకు తెగులు కానీ, వీటిని తట్టుకునేటువంటి శక్తి కలిగినటువంటి రకాలు యొక్క సాగు రైతుకి చాలా ఉపయోగం. వీటితో పాటు ఈ రకాల యొక్క దిగుబడితో పాటు గింజ నాణ్యత కూడా చాలా ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి వివిధ లక్షణాలని దృష్టిలో పెట్టుకుని రకాన్ని ఎంపిక చేసుకున్నట్టయితే ఆ రకం యొక్క సాగు రైతుకి ఎంతైనా ఉపయోగంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఉత్తర కోస్తా జిల్లాలకు చూసినట్టయితే ఇక్కడ ఎర్రజల్లి సాగు కూడా గణనీయంగా పెరిగిన నేపథ్యంలో మనకి ఎర్రజల్లి సాగును కూడా దృష్టిలో పెట్టుకుని రకాల యొక్క సిఫార్సు నేను చెప్తా ఉన్నాను. ప్రధానంగా ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆర్జిఎల్ 2537 అనే శ్రీకాకుళం సన్నాలు, ముఖ్యంగా ఈ విశాఖపట్నం ఆ జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తారు. ఇది ఆలస్యంగా నాట్లు వేయటానికి కూడా అత్యంత అనుకూలం. 160 రోజుల కాలపరిమితి, చేను మీద దాదాపు పడిపోదు, మంచి గింజ నాణ్యత రకం. దీంతో పాటుగా స్వర్ణ రకం కూడా మనకి ఈ ప్రాంతంలో, ముఖ్యంగా శ్రీకాకుళం ఆ ప్రాంతంలో కూడా ఉంది. ఈ స్వర్ణ రకం మనందరికీ తెలిసిందే. 140 నుంచి 145 రోజుల కాలపరిమితి, చేను మీద పడిపోయే తత్వం ఉంది, దోమకు లొంగిపోయే తత్వం ఉంది. ఇది కాకుండా ప్రధానంగా అటు విజయనగరము ఇటు శ్రీకాకుళంలో అత్యధికంగా సాగులో ఉన్నటువంటి MTU 1121 అనే శ్రీధృతి రకం అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా BPT 5204, అలాగే BPT 3291 ఈ రకాలు. ఇవి కాకుండా ఇటీవల కాలంలో MTU 1061, 1024
24 దీర్ఘకాలిక రకాలు కూడా గణనీయమైనటువంటి విస్తీర్ణంలో శ్రీకాకుళంలో చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ రకాలు ఈ ప్రాంతానికి అనుకూలం. ఎక్కువ వరి సాగు చేస్తున్నటువంటి కృష్ణా కానీ గోదావరి జోన్లు ఈ రెండు చూద్దాం. ఇటు కృష్ణా గోదావరి జోన్లు ఇంచుమించుగా కొన్ని రకాలు చాలా దగ్గరగా ఉంటాయి. MTU 13-18 ఇటీవల కాలంలో మనం విడుదల చేసినటువంటి MTU 13-18 ఇది ఎక్కువ విస్తీర్ణంలో, ముఖ్యంగా గోదావరి డెల్టాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఇది 150 రోజుల కాల పరిమితి, చేను మీద దాదాపు పడిపోదు, దోమపోటుకి ఎండాకు తేలికి ఒక మోస్తరుగా తట్టుకుంటూ మంచి దిగుబడితో పాటు మంచి బియ్యం దిగుబడి కూడా ఉన్న రకం ఈ 13-18 స్వర్ణకి ప్రత్యామ్నాయంగా ధీటైన రకంగా మనం గతంలో అభివృద్ధి చేసి విడుదల చేయడం జరిగింది. ఈ రకంతో పాటు స్వర్ణ కూడా కొద్దిమేర వేసుకుంటూ MTU 1061 కూడా చాలా అత్యంత అనుకూలం. దీంతోపాటు MTU 1064 ఏదైతే ముంపు ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో 1064 వేసుకోవాలి. మెరక ప్రాంతంలో ఎక్కువగా అంటే బోర్ల కింద సాగు చేసేటువంటి ప్రాంతాల్లో స్వల్పకాలిక మధ్యస్థకాలిక రకాలు ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి. ఆ విధంగా చూసుకున్నట్టయితే అటు 1010, 1153, 1156తో పాటు 1121 కూడా అనుకూలమైనదిగా చెప్పుకోవచ్చు. MTU 1224 కూడా మధ్యస్థ కాల పరిమితి గల రకం కూడా అత్యంత అనుకూలం గోదావరికి. అలాగే MTU 1262 దీర్ఘకాలిక రకం అయినప్పటికీ కూడా ఇది చేను మీద పడిపోకుండా మంచి దిగుబడి ఇచ్చేటువంటి MTU 1262 కూడా ఈ గోదావరి డెల్టాకి అత్యంత అనువైనదిగా చెప్పుకోవచ్చు. ఇక కృష్ణా డెల్టా చూసినట్టయితే కృష్ణా డెల్టాలో దాదాపుగా 12 నుంచి 13 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా BPT 5204తో పాటు MTU 1061, MTU 13-18 విస్తృత స్థాయిలో ఈ ప్రాంతంలో సాగు చేయబడుతున్నవి. ఈ రకాలతో పాటుగా MTU 1239, MTU 1224, MTU 1262 ఈ రకాలు, అలాగే BPT 2782, BPT 2595 అత్యంత అనుకూలంగా చెప్పుకోవచ్చు. ఇవి ఈ ప్రాంతాలకి ముఖ్యంగా కృష్ణా డెల్టాకి ఇప్పుడు నేను చెప్పినటువంటి రకాలు అత్యంత అనుకూలం. వీటితో పాటుగా కొంచెం ఆలస్యంగా నాట్లు వేసేటువంటి ప్రాంతానికి చూసుకున్నట్టయితే అంటే మధ్యస్థ కాల పరిమితి రకాలైన MTU 1224 కానీ MTU 1121 కానీ, దాంతోపాటుగా మనకి MTU 1156, 1153 కొంచెం ఆలస్యంగా నాట్లు వేసుకోవటానికి ఈ రకాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. అలాగే ఇక దక్షిణ మండలం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే మనకి ఎడగారుగాను అంటే ఖరీఫ్ సీజను కొంచెం ముందుగా స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ముఖ్యంగా స్వల్ప మధ్యస్థ కాలపిత రకాలు ఎక్కువగా ఇటీవల సాగు చేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే NLR 3449 కానీ, అలాగే NLR 3354 కానీ ఈ రకాలతో పాటుగా NDLR 7, NDLR 8 ఈ రకాలు, అలాగే BPT 5204 ఈ రకాలు ఇక్కడ ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటుగా RNR 1505 కానీ వేస్తున్నారు. ఇవి కాకుండా మనం ఇక అల్ప వర్ష ప్రాంతమైనటువంటి నంద్యాల, కర్నూలు, అనంతపురం ఇతర ప్రాంతాలు చూసినట్టయితే అక్కడ ప్రధానంగా BPT 5204తో పాటు NDLR 7 ఎక్కువ విస్తృతంగా సాగు చేయబడుతుంది. దీంతో పాటుగా MTU 1224 అనుకూలంగా ఉంటుంది. అలాగే BPT 2782 కూడా ఈ ప్రాంతానికి అనువైన రకంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే సన్న రకాలైనటువంటి ఇతర సన్న రకాలు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవి కాకుండా మనకి హ్యాడ్ జోన్ అంటే ఈ హై ఆల్టిట్యూడ్ జోన్ అనేటువంటి చింతపల్లి మనకు ఆ ఏరియా చూసుకుని ఏజెన్సీ ఏరియా చూసుకున్నట్టయితే కొండ ప్రాంతంలో ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేసేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇక్కడ ముంపు కూడా గురి అయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అటు MTU 1061 కానీ MTU 1064 కానీ ఈ దీర్ఘ రకాలతో పాటు RGL 2537 కూడా కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీలో ముందుగా నాటుకు వేసుకునేటువంటి ప్రాంతాల్లో ఈ 3 రకాలతో పాటుగా మధ్యస్థ కాల పరిమితి రకాలైనటువంటి MTU 1224 వీటితో పాటుగా కొంచెం ఆలస్యంగా సాగుకి అనువైన రకాలుగా MTU 1153, MTU 1156, NLR 3449 ఈ రకాలు కూడా ముఖ్యంగా ఈ హ్యాడ్ జోన్లో ముఖ్యంగా ఈ చింతపల్లి, ఇతర సీతంపేట, మనకి అల్లూరు సీతారామరాజు ఈ ప్రాంతానికి చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే చౌడు ఎక్కువగా ఏ ప్రాంతం అయినప్పటికీ చౌడు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటీవల కాలంలో కొత్త రకాలు కూడా మనం విడుదల చేయడం జరిగింది. MCM 103 కానీ MCM 125 కానీ ఇవి చౌడుకి తట్టుకునేటువంటి రకాలుగా మనకి బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. దీంతోపాటు MTU 1061 అటు చౌడుతో పాటు ముంపు బాగా తట్టుకునే రకం. ఈ రకం కూడా అటు చౌడు భూములకి చాలా అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే దోమ ఉద్ధృత స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతానికి అంటే సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రాంతానికి చూసుకున్నట్టయితే దోమ తట్టుకునే రకాలు MTU 1061 కానీ MTU 1064 లాంటి బాగా దోమ తట్టుకునే రకాలు సాగు చేసుకున్నట్టయితే బాగుంటుంది. అలాగే ఇటీవల కాలంలో మార్కెట్ నుంచి విడుదల చేసిన MTU 1239 కూడా అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. రైతు
నేను చెప్పినటువంటి గుణగణాలని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతానికి ఆయా భూములు ఆయా సమస్యలను ఆధారంగా దృష్టిలో పెట్టుకుని రకాలు ఎంపిక చేసుకుని సాగు చేసుకున్నట్టయితే రానున్న ఖరీఫ్ సీజన్లో ముఖ్యంగా వర్షాలు కూడా బాగా పడుతున్నాయి అన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఆ రకాలు కూడా ఆ విధంగా ఎంపిక చేసుకుని సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పందిరి కూరగాయ పంటల్లో బీర ఒకటి. బీరను గతంలో రైతులు నేల మీద పాకించి పండించేవారు. దీనివల్ల కాయ నాణ్యత తగ్గి రైతుకు సరైన ఆదాయం అందేది కాదు. ఈ పద్ధతికి భిన్నంగా ఇటీవల రైతులు పందిరి విధానంలో సాగును చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఒకసారి పెట్టుబడి పెడితే దాదాపు 4-5 ఏళ్ల పాటు వెదురు పందిళ్లు మన్నికగా ఉంటాయి. రాతి స్తంభాలతో నిర్మించుకున్న శాశ్వత పందిళ్లైతే దాదాపు 20 సంవత్సరాలు మన్నుతాయి. బీరను మే 2వ పక్షం నుంచి జూలై చివరి పక్షం వరకు విత్తుకునేందుకు అనుకూలమైన సమయం. వర్షాకాలపు బీరకు బూజు తెగులు, రసం పీల్చు పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే మంచి యాజమాన్యంతో బీర నుంచి ఎకరాకు 15 నుంచి 20 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంది. వానాకాలం బీర సాగులో పాటించాల్సిన మెలకువలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. వర్షాకాలంలో మనము బీర సాగు అనేది చాలా అనుకూలమైన పంట. తర్వాత పందిరి మీద సాగు చేసినట్లయితే పంట నాణ్యత బాగుంటుంది మరియు దిగుబడి కూడా మనకు 25 నుంచి 30% ఎక్కువ వస్తుంది. పురుగులు తెగుళ్ళ మీద పెట్టే ఖర్చు అనేది బాగా తగ్గుతుంది. దీంట్లో మనం ఇంకా డ్రిప్ మల్చింగ్ పద్ధతిని ఏర్పాటు చేసుకున్నట్లయితే మరికొంత కూలీల ఖర్చును తగ్గించుకోవడమే కాకుండా 2-3 కోతలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. బీరాన్ని జూన్ నుంచి జూలై లోపల విత్తుకోవాలి. కొంచెం క్రాప్ తొందరగా ముందు ఎర్లీగా రావడానికి ఒక 15 రోజుల ముందు కూడా నాటుకుంటారు. అంటే మే 15th ఆ విధంగా నాటుకుంటారు. సో మనం ఎకరం బీరా నాటుకోవడానికి దాదాపుగా 600 నుంచి 800 గ్రాముల విత్తనం అవసరం అవుతుంది. సో హైబ్రిడ్ విత్తనం అయితే కొంచెం తక్కువ పడుతుంది. సో హైబ్రిడ్ రకాల్లో చూసుకున్నట్లయితే మనకు నాగా, అనిత, NS 471, సానియా 4 ఇలాంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే సూట్ రకాల్లో చూసుకున్నట్లయితే మనకు అర్క ప్రసన్న అనే రకము మంచి ప్రాచుర్యం పొందింది. దీని కాయ నాణ్యత బాగుంటుంది. దిగుబడి కూడా దాదాపుగా ఎకరానికి 10 టన్నుల వరకు కూడా తీసుకునే అవకాశం ఉంది. 2 వరుసల మధ్యలో 2.5 మీటర్లు, వరుసలోని మొక్కల మధ్య 75 సెంటీమీటర్లు ఉండే విధంగా మనం నాటుకుంటాము. సో ఒకవేళ మనకు వర్టికల్ సిస్టంలో మనకు బీరాన్ని సాగు చేసుకున్నట్లయితే 2 సార్ల మధ్యలో దూరం దాదాపుగా 5 నుంచి 8 అడుగుల దూరం ఉండేట్లాగా మనం బెడ్స్ వేసుకొని దాని మీద మల్చింగ్ పేపర్ 30 మైక్రాన్స్ మల్చింగ్ పేపర్ ఏర్పాటు చేసుకొని ఈ ప్రతి మొక్కకు 50 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా మనం విత్తనాలని నాటుకుంటాము. విత్తనాలు విత్తిన తర్వాత మనకు వారం 10 రోజుల్లో మొలకలు వస్తాయి. ముందుగా మనం ఈ ఫెర్టిలైజర్ గురించి చూసుకున్నట్లయితే ఎక్కువ ఆఖరి దుక్కి చేసిన తర్వాత మనము ఎకరానికి 10 టన్నుల పశువుల దుక్కిలో వేసుకోవాలి. ఆఖరి దుక్కిలోనే మనము 3 నుంచి 4 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. దాంతోపాటు ఒక 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా వేసుకొని విత్తనాలు వేసుకునే ముందు ఎకరం భూమిలో చల్లుకోవాలి. తర్వాత మనకు ఒక 60 నుంచి 70 కిలోల యూరియా అవసరం అవుతుంది. దీన్ని విత్తనం వేసిన 25 నుంచి 30 రోజులు అప్పుడు ఒకసారి, దాని తర్వాత మళ్ళీ ఖాతా పిండే వచ్చేటప్పుడు ఒకసారి వేసుకున్నట్లయితే మనం బీరలో సమగ్ర యాజమాన్యం చేసుకోవచ్చును. అలాగే మనకు సూక్ష్మ పదార్థ లోపాల నివారణకు ఫార్ములా 6 లీటర్కి 5 గ్రాములు చొప్పున కలిపి ప్రతి 20 రోజులప్పుడు నుంచి ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే సూక్ష్మధాతు లోపాలు ఏమీ ఏర్పడకుండా ఉంటుంది. ఇంకా బీరలో మనకు బోరాన్ అనేది 2 ఆకుల దశలో మరియు 4 ఆకుల దశలో 2 సార్లు 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఆడి పుల్ల సంఖ్య అనేది బాగా పెరుగుతుంది. సో దీనివల్ల కూడా మనకు దిగుబడి అనేది పెరుగుతుంది. మొదటగా మనకు వచ్చే సమస్య ఏంటంటే లీఫ్ మైనర్ అంటే పాంపొడ అనేది వస్తుంది. సో ఇవి గమనించిన వెంటనే వాటి ఆకులను తుంచివేయడం చేసినట్లయితే మనం ఏమాత్రం స్ప్రేయింగ్ అవసరం లేకుండానే కంట్రోల్ చేసుకోవచ్చును.
ఒకవేళ మనకు అది ఇంకా ఉధృతి ఎక్కువ ఉంది, కింది ఆకులు మారాకు వేసిన తర్వాత కూడా ఈ లీఫ్ మైనర్ అనేది గమనించడం అంటే ప్రొఫెనోఫాజ్ లీటర్కి 1 ml చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చును. అలాగే మనకు ఎర్ర పెంకు పురుగు అనేది, గుమ్మడి పురుగు అనేది కూడా వస్తుంది. సో ఈ పెంకు పురుగును కూడా మనం ఈ ప్రొఫెనోఫాజ్ లీటర్కి ఈ 1 ml చొప్పున కలిపి స్ప్రే చేసుకొని కూడా కంట్రోల్ చేసుకోవచ్చును. రసం పీల్చే పురుగులు అలాగే ఆకు తినే పురుగు 2 వస్తాయి. రసం పీల్చే పురుగులను మనం సమర్థవంతంగా నివారించడానికి ఇమిడాక్లోరోపిడ్ 0.4 ml, దాంతోపాటు వేప నూనె అనేటువంటిది 3 నుంచి 5 ml చొప్పున కలిపి ప్రతి 15-20 రోజులకు ఒకసారి 2-3 సార్లు స్ప్రే చేసుకున్నట్లే మనం ఈ రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేసుకోవచ్చును. అలాగే వర్షాకాలంలో మనకు తెగుళ్ళ బెడద ఎక్కువ ఉంటుంది. తెగుళ్ళ ప్రధానమైనది మనకు డౌనీ మిల్యూ. సో ఈ డౌనీ మిల్యూని మనం కంట్రోల్ చేసుకోవడానికి విత్తిన 20-25 రోజుల వయసు అప్పుడు నుంచి 10-15 రోజులకు ఒకసారి ఈ రిడమిల్ గోల్డ్ అనే మందు లీటర్కి 2 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే డౌనీ మిల్యూ అనేది కంట్రోల్ చేసుకోవచ్చును. సో ఈ విధంగా బీరలో మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే మంచి దిగుబడిని పొందవచ్చు. తొలకరి పలకరించింది. అడపాదడపా కురుస్తున్న జల్లులకు రైతులంతా సాగు పనులకు సమాయత్తమవుతున్నారు. సీజన్ ఏదైనా మనం ఎంచుకునే ఉత్పాదకమే పంట దిగుబడికి కీలకం. సాగులో విత్తనం, ఎరువులు, మందులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. రైతులు సాధారణంగా సీజన్కు ముందుగానే ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేస్తారు. అయితే ఇదే అదనుగా కొంతమంది నకిలీ వ్యాపారులు నాసి రకాలను రైతులకు అంటగట్టి మోసాలకు పాల్పడుతుంటారు. అది తెలియని రైతులు అధిక దిగుబడుల ఆశతో వారు చెప్పింది నమ్మి వారి నుంచి బిల్లులు లేకుండా విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేస్తుంటారు. అది అసలుదో నకిలీదో తెలిసేసరికి సీజన్ ముగిసిపోతుంది. అలా జరగకుండా విత్తనాలు, ఎరువుల కొనుగోలు సమయంలో కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. విత్తనం కొనుగోలు చేసేటప్పుడు రైతులకు వివిధ అంశాలపై పూర్తి అవగాహన ఉండాలి. మనకున్న నీటి వనరులను అంచనా వేసుకుని అందుకు తగ్గట్టుగా విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలి. ఏ విత్తనాన్నైనా కొనుగోలు చేసేటప్పుడు వ్యవసాయ శాఖల ద్వారా జారీ చేసిన విత్తన లైసెన్స్ కలిగి ఉన్న వ్యక్తి లేదా డీలరు నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. ఏ పంట రకం విత్తనం కొనుగోలు చేసేటప్పుడైనా ఆ విత్తన కంపెనీకి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత వ్యవసాయ అధికారి లేదా శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకోవాలి. కొత్త వంగడాల విత్తనాలను వ్యవసాయ నిపుణులను సంప్రదించి కొనుగోలు చేయడం మంచిది. అలానే విత్తనాలను కొనేటప్పుడు రైతులు ముందుగా కొద్ది విస్తీర్ణంలో వేసి చూసి పంట బాగా వస్తే తరువాత ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకోవాలి. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో సంచి మీద విత్తన పరీక్ష చేసిన తేదీ, సర్టిఫై చేసినట్లుగా ఉన్న ముద్రణ గడువు తేదీ, మొలక శాతం చూసి కొనుగోలు చెయ్యాలి. విత్తన ప్యాకెట్లపై నాణ్యతకు సంబంధించిన సూచికలు అనగా మొలక శాతం, జన్యు స్వచ్ఛత సమాచారం ఉన్నప్పుడే విత్తనాలను కొనాలి. సర్టిఫైడ్ విత్తనాన్ని రైతు కొనుగోలు చేసేటప్పుడు విత్తన సంచిపై నీలిరంగు ట్యాగ్ను గుర్తించి తీసుకోవాలి. విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు బిల్లులో విత్తన ల్యాబ్ సంఖ్య, డీలరు సంతకం ఉండాలి. అలానే విత్తన సంచిపై ఉన్న ధరను మాత్రమే చెల్లించాలి. పంట ఆఖరి దశ వరకు విత్తన సంచి, బిల్లు, ట్యాగ్లను భద్రపరుచుకోవాలి. అలానే ఎరువుల కొనుగోళ్లలోనూ రైతులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ఎరువులు కొనే ముందు రైతులు ముఖ్యంగా ఎరువుల నాణ్యత మరియు సరియైన తూకం కలిగి ఉన్నదా, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే లభ్యమవుతుందా అన్న విషయాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. ఎరువుల్లో నిర్దేశించబడిన కనీస పోషకాల శాతం, తయారు చేయబడిన కంపెనీ పేరు, ఎరువు పరిమాణం అన్న అంశాలు ఎరువుల సంచిపైన తప్పనిసరిగా ఉండాలి. ఎరువుల్ని లైసెన్స్ కలిగి ఉన్న వ్యక్తి లేదా డీలరు నుంచి మాత్రమే కొనుగోలు చెయ్యాలి. బాగా గిరాకీ ఉన్న సమయంలో కాక ముందుగానే ఎరువుల్ని కొన్నట్లయితే అనుకున్న ధరకే ఎరువులు లభించే అవకాశముంటుంది. ఎరువులను కొనే సమయంలో సంచి సరియైన స్థితిలో ఉన్నదా లేదా పరిశీలించుకోవాలి. ఒకవేళ సంచి మూతి కనుక కోసి ఉన్నా లేదా చినిగి ఉన్నా అటువంటి బస్తాలను రైతులు కొనకూడదు. తడిగా గడ్డకట్టి ఉన్న ఎరువుల బస్తాలను గమనించినట్లయితే అటువంటి ఎరువులను రైతులు కొనకూడదు. ఎందుకంటే ఇలాంటి ఎరువుల్లో పోషకాల స్థాయి ఉండవలసిన దానికన్నా తక్కువగా ఉంటుంది. ఎరువులు కొనుగోలు చేసిన తర్వాత
రైతులు ఆ డీలరు నుంచి సంతకమున్న రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. అలా చేయటం వల్ల ఏదైనా లోపముంటే ఎరువుల బస్తాలను తిరిగి ఇవ్వడానికి వీలుంటుంది. కొన్న బస్తాలను తూకం వేయించి సరియైన తూకమున్న బస్తాలనే కొనాలి. విత్తనాలు, ఎరువులను కొనేటప్పుడు రసీదు తప్పనిసరిగా పొందాలి. ఎందుకంటే ఒకవేళ రైతుకు ఏ కారణం చేతనైనా నష్టం వాటిల్లితే ఆ బిల్లు నష్టపరిహారం పొందటానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా రైతులు సీజన్కు ముందే విత్తనాలు, ఎరువుల కొనుగోళ్ల విషయంలో మెలకువతో వ్యవహరిస్తే ఆనక ఎదురయ్యే కష్టనష్టాల నుంచి తప్పించుకునే అవకాశముంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. అడవులు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ అటవీ విద్యను ప్రోత్సహిస్తున్న సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల ఆర్బోరేటం పేరిట పలు అటవీ జాతి మొక్కల సంరక్షణ చేపట్టింది. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన అటవీ ప్రాంతాల నుంచి అరుదుగా లభించే భిన్నజాతుల మొక్కలు సేకరించి వాటిని ప్రత్యేక నర్సరీలో సంరక్షిస్తున్నారు ఇక్కడి అధికారులు. కళాశాల విద్యార్థులకు అన్ని రకాల వృక్ష జాతులపై అవగాహన కల్పించడంతో పాటు పరిశోధనకు సులువుగా ఉండాలి అన్న లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు 5 ఎకరాలను కేటాయించారు. అరుదైన దాదాపు 100 రకాల మొక్కల విత్తనాలు సేకరించి గతేడాది ప్రత్యేక నర్సరీలో నాటారు. ప్రస్తుతం అవన్నీ ఏపుగా పెరుగుతున్నాయి. ఇది మా ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో దీన్ని ఆర్బోరేటం అంటారు, లేదా ట్రీ పార్క్, తెలంగాణ ట్రీ పార్క్ అంటారు. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మన తెలంగాణలో ఆల్మోస్ట్ 250 or 300 ఫారెస్ట్ స్పీషీస్ ఉన్నాయి. సో అన్ని స్పీషీస్ని మేము ఇక్కడ పెంచాలన్నదే దీని మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఇక్కడ మేము ప్రస్తుతానికి ఇక్కడ ఒక 100 స్పీషీస్ ఉన్నాయి. సో ఒక్కొక్క చెట్టు చొప్పున మేము 5 చెట్లు డివైడ్ చేసి అట్లా 3x3 స్పేసింగ్తో, అంటే 3 మీటర్ స్పేసింగ్ ద్వారా మేము ఇక్కడ పెంచుతున్నాము. సో దీని మెయిన్ యూజ్ ఏంటంటే, సో పిల్లలకి ఇప్పుడు మా స్టూడెంట్స్కి వాళ్ళ బీఎస్సీ కోర్స్ కరికులంలో ప్రతి అడవి చెట్టు గురించి వాళ్ళు తెలుసుకోవాలి, ప్రతి స్పీషీస్ గురించి వాళ్ళు తెలుసుకోవాలి. సో ఇప్పుడు మేమేంటంటే ఇక్కడ ఉన్న 100 స్పీషీస్ వాళ్ళకి యూజ్ ఏంటంటే ఇక్కడే వాళ్ళు వచ్చి నేర్చుకుంటారనమాట. అటవీ కళాశాల విద్యార్థులు కొత్త రకం మొక్కలపై పరిశోధనలు చేయాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా అన్ని రకాల మొక్కలపై ఇక్కడే పరిశోధనలు చేసేలా నర్సరీ ఉపయోగపడుతోంది. మనం ఇప్పుడు ఉన్నది ఆర్బోరేటం. ఇందులో 100కు పైగా వృక్షజాతులున్నాయి. వీటిని బీఎస్సీ పిల్లలకి, ఎంఎస్సీ పిల్లలు, మళ్ళీ పిహెచ్డి వాళ్ళు కూడా ఐడెంటిఫికేషన్ కోసం ఈజీ అవుతుంది. ఇవి మనము మొత్తం తెలంగాణలో ఉన్న డిఫరెంట్ ఫారెస్ట్లో ఉన్న స్పీసీస్ అన్నీ ఇక్కడ ప్లాంటింగ్ చేశారు. సో అక్కడ అన్ని డిఫరెంట్ ఫారెస్ట్లో వెళ్ళి వెతకకుండా ఒక దగ్గర అన్ని జాతుల గురించి నేర్చుకునే విధంగా ఇక్కడ ఆర్బోరేటం ఎస్టాబ్లిష్ చేశారు. మేము ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఆ మొక్కలు ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయడం చాలా కష్టమవుతుంది. ఇలా ఇక్కడైతే ప్రాక్టికల్గా నేర్చుకుంటాం. దగ్గరికి వెళ్ళి లీఫ్ ప్యాటర్న్ అయినా, డిఫరెంట్ బ్రాంచింగ్ ప్యాటర్న్ అయినా, ఫ్రూట్ అయినా, ఫ్లవరింగ్ అయినా డిఫరెంట్ సీజన్స్లో ఎప్పటికీ మనం ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు, చూడవచ్చు. సో అలానే మనం ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నేర్చుకున్న ఐడెంటిఫికేషన్ స్కిల్స్ అన్ని అక్కడ ఈజీగా యూజ్ చేసి ట్రీని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పిహెచ్డి చదువుతున్నాను. ఇక్కడ దాదాపు 100 రకాల మొక్కలు ఉన్నాయి. మన తెలంగాణ అడవులలో, పక్కన ఉన్న అడవులలో కూడా ఎక్కడైతే మొక్కలు అరుదుగా ఉన్నాయో అవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. దీనివల్ల లాభం ఏంటంటే పరిశోధన పరంగా ప్రతి ఒక్క మొక్క నుంచి మనం నేర్చుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మొక్కలు ఉన్న కొమ్మలు, ఆ కొమ్మలు నరికి మనం మళ్ళీ నర్సరీలో పెంచినట్లయితే కొత్త మొక్కలు వస్తాయి. అట్లా వివిధ రకాల మొక్కలను మనం పెంచడం జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క మొక్కను ఐడెంటిఫై చేయడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు జీవ వైవిధ్యం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కంటెక్స్లో ప్రపంచం మొత్తం మాట్లాడుకునేది ఏంటంటే క్లైమేట్ చేంజ్, పర్యావరణం మారిపోతుంది, వివిధ రకాల వన్యప్రాణులు, ఇంకోటి చెట్లు ఇవన్నీ అంతరించిపోతున్నాయని తెలుస్తుంది. అయితే మనం ఇట్లాంటి పార్క్స్ వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క మొక్కను కాపాడగలుగుతాం. కేవలం విద్య కోసమే కాకుండా పర్యావరణ పరిరక్షణ, వృక్షజాతుల్ని కాపాడేందుకు ఆర్బోరేటం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.